హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేనిఫెస్టింగ్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. చాలా మందికి తెలియక చాలా మిస్టేక్లు చేస్తున్నారు. అందుకే అలా డ్రీమ్ అనేది మేనిఫెస్టింగ్ చేయలేకపోతున్నారు. సో ఇదైతే లాస్ట్ వరకు చూడండి. అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అట్లాగే ఒక లైక్ కూడా కొట్టండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్దాం. అప్పుడు చాలా మంది ఏంటంటే ఒక కారు కావాలి, ఒక హౌస్ కావాలి, ఒక జాబ్ కావాలి అనుకుంటారు. అనుకున్నప్పుడు ఇప్పుడు రాస్తారు అండ్ అపార్ట్మెంట్స్ రాస్తారు, విజువలైజేషన్ చేస్తారు అండ్ ఎప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తారు. ఇక్కడే లాజిక్ మిస్ అవుతున్నారు. మీకు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తే రాదు అసలు. మీరు ఏం చేస్తుందంటే మీ దగ్గర ఉన్నది యూనివర్స్ ఇస్తుంది. మీ దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోతే మీ డబ్బు అనేది మీకు రాదు. మీ దగ్గర ఇప్పుడు కార్ లేకపోతే కార్ అనేది రాదు. ఆల్రెడీ మనం జరగకముందే జరిగినట్టు ఫీల్ అవ్వాలి. అదే ఆల్రెడీ మన దీన్నే లివింగ్ ఫ్రమ్ ది ఎండ్ అంటారు. నెవల్ గోల్డెడ్ గారు చెప్పారు, జో డిస్పెన్సా గారు చెప్పారు, బిల్లీ గార్సన్, ప్రతి పెద్ద పెద్ద ఫిజిసిస్టులు, సైంటిస్టులు చెప్పింది ఇదే. మీరు ఆల్రెడీ వచ్చినట్టు ఫీల్ అవ్వాలి. ఫీలింగ్ అనేది మనకు తొందరగా రాదు. సబ్ కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ జరగాలి అండ్ బిలీఫ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. మీ పాత బిలీఫ్ని తొలగించాలి. అప్పుడు మాత్రమే మన ఫ్రీక్వెన్సీని హైలో వెళ్తుంది. సో ఎప్పటికప్పుడు మీరు ఇట్లా ఫీల్ అవ్వకండి. మీకు అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ అన్నీ ఉన్నాయనుకోండి. మీ డబ్బు కావాలంటే డబ్బు ఆల్రెడీ మీ దగ్గర చాలా డబ్బు ఉంది. ఆ డబ్బుతో ఏం చేస్తున్నారు, ఎట్లా షాపింగ్ చేస్తున్నారు. మీకు ప్రాక్టికల్గా అయితే బయట మీకు డెబిట్స్ ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు. కాకపోతే మీకు బయట మాత్రం అట్లా మనం ఇన్నర్ ఫీలింగ్లో మాత్రం అట్లా ఉండకూడదు. ఆల్రెడీ మీ దగ్గర చాలా డబ్బు ఉంది. మన సబ్ కాన్షియస్ మైండ్కి రియాలిటీకి ఇమాజినేషన్కి తేడా తెలియదు. సో మీకు ఆల్రెడీ డబ్బు ఉంది. ఆ డబ్బుతో ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు, ఎక్కడ చారిటీకి డొనేట్ చేస్తారు. ఇవే ఉండాలి. ఒక కార్ అయితే ఆల్రెడీ మీ ఏ కారు కొనాలనుకుంటున్నారు అని చెక్ చేయాలన్నమాట. మనకు వెబ్సైట్లు ఉంటాయి కదా, వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి. అప్పుడు మన బ్రెయిన్లో ఆర్ఏఎస్ అని ఉంటుంది, రెటిక్యులర్ యాక్టివిటీ సిస్టమ్. అది ఇంకా యాక్టివేట్ అవుతుంది అనమాట. మనకి ఏ మొబైల్ తీసుకురావాలి ఇవి చేయడానికి అనేది చూస్తుంది. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అప్రూవ్డ్ సైన్స్ ప్రకారమే జరుగుతాయి. మనకి సబ్ కాన్షియస్ లెవెల్ కానీ, ఆర్ఏఎస్ కానీ, మన న్యూరల్ పాత్ కానీ, న్యూరల్ వేస్ కానీ మనకి చాలా ఉంటాయి అన్నమాట ఈ ప్రాసెసింగ్లో. ఇవన్నీ కూడా మన సైంటిఫిక్ ప్రకారం జరుగుతాయి. ఎప్పుడైతే మీరు లేదు లేదు అంటూ ఉంటారో, ఇంకా మీరు లేదని అట్రాక్ట్ చేస్తారు. అవి వెయిటింగ్ చేస్తూ ఉంటే అసలు జరగదు. వెయిటింగ్ అనేది ఉండకూడదు మన మేనిఫెస్టింగ్లో. ఎప్పుడు కూడా హై అలర్ట్గా, హై ఎనర్జీగా, హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మాత్రమే, ఆల్ఫా షీట్ ఉన్నప్పుడు మాత్రమే రియాలిటీలోకి వస్తుంది. మీరు ఎప్పుడైతే లేదు అంటారో ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అనేది బెటర్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి హార్ట్ బీట్ పెరుగుతుంది. మన కాన్షియస్ బ్రెయిన్ అనేది అదుపులో ఉండదు, ఇన్కోహరెన్స్లో ఉంటుంది, అన్కాన్షియస్ స్టేట్లో ఉంటుంది. మన బ్రెయిన్ అనేది ఎప్పుడు కూడా థేటా స్టేట్ లేదా గమ్మా స్టేట్ ఉండకూడదు. ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో ఉండాలి. ఆల్ఫా స్టేట్లో ఉండడం మాత్రం ఇది పాసిబుల్ అవుతుంది. యాంటీ ఏజింగ్ చేసుకోవచ్చు, మన ఏజ్ తగ్గించుకోవచ్చు. ఆల్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఆల్ఫా స్టేట్లోనే. చాలా పవర్ఫుల్ స్టేట్ అది. మన ప్రతి వీడియోలో కూడా నేను ఆల్ఫా స్టేట్ గురించి చెప్తూ ఉంటాను. అంత పవర్ఫుల్ స్టేట్ అనమాట. మనకి ఏం తిన్నా కానీ ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. హెల్త్ కూడా బాగుంటుంది అనమాట ఆల్ఫా స్టేట్లో. మీరు ఇప్పుడు గామా స్టేట్లో ఉన్నారనుకోండి, ఏమైనా తిన్నారనుకోండి, అవి వామిటింగ్ అయిపోవటము అవుతాయి అనమాట. అంటే మన గట్ కూడా మన బ్రెయిన్ని ఎఫెక్ట్ చేస్తుంది. మన గట్లో ఏం జరుగుతుందో బ్రెయిన్లో కూడా జరుగుతుంది. మన బ్రెయిన్లో ఏం జరుగుతుందో మన బాడీలో జరుగుతుంది. దాన్నే బాడీ బ్రెయిన్ కనెక్షన్ అయితే అంటారు. సో ఎప్పటికప్పుడు వీటిపైన అవేర్నెస్ అయితే మనకు ఉండాలి. సో మనం ఏం చేస్తున్నాం, మన దగ్గర లేనిదాన్ని అట్రాక్ట్ చేస్తున్నాం. మన దగ్గర లేనిదాన్ని అంటే రాదు. మన దగ్గర ఆల్రెడీ ఉన్నదాన్ని ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ మీ దగ్గర ఏదైతే అనుకుంటున్నారో, ఆ జాబ్ కావాలనుకుంటున్నారో ఆ జాబ్లో ఉన్నట్టు ఉండండి. ఆ జాబ్లో వర్క్ చేస్తున్నట్టు ఉండండి. మీ డబ్బు అయితే ఏది కావాలనుకుంటున్నారో డబ్బు గురించి ఆల్రెడీ మీ దగ్గర చాలా డబ్బు ఉన్నందుకు థ్యాంక్ యూ చెప్పుకోండి. మీకు జరగకముందే దానికి నాకు ఇంత అమౌంట్ వచ్చింది, దానికి థ్యాంక్ యూ అని రాసుకోండి అంతే. ఇంకా ఎప్పుడు జరుగుతుంది అనేది క్వశ్చన్ అనకూడదు. అసలు ఆల్రెడీ మీకు జరిగిపోయింది కదా, ఎక్కడే చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మీకు జరిగిపోయినప్పుడు ఎందుకు థింక్ చేస్తున్నారు జరగాలని చెప్పి. సో ఇట్లా థింక్ చేయకండి. ఇవన్నీ కూడా మేనిఫెస్టింగ్ అనేది చాలా అంత ఈజీ అయితే కాదు. ఓన్లీ పాజిటివ్ థింకింగ్ ద్వారానే మనకి లక్ అయితే రాదు. మన మేనిఫెస్టింగ్ ఒక డైరెక్షన్ ఉండాలి, ఒక మ్యాపింగ్ ఉండాలి. అప్పుడు మాత్రమే రియాలిటీలోకి అయితే వస్తుంది. మీరు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. 1 crore కావాలి ఈ టైంలో కానీ టార్గెట్ పెట్టుకోవాలి. ఒక పెద్ద జాబ్ కావాలి, 2 lakhs per month జాబ్ కావాలని పెట్టి టార్గెట్ పెట్టుకోవాలి. హెల్త్ అయితే నేను హెల్తీగా ఉండాలని పెట్టి టార్గెట్ పెట్టుకోవాలి. ఆల్రెడీ అది అయిపోయినట్టు ఫీల్ అవ్వాలి. ఆల్రెడీ మీకు ఏదైతే 1 crore పెట్టుకున్నారో టార్గెట్, అది అచీవ్ అయినట్టు ఉండాలి. మీ దగ్గర 1 crore ఉంది. ఇప్పుడు ఆ 1 crore ఉంటే ఏం చేస్తారు, ఎట్లా ఉంటారు అనే దాని గురించే ఉండాలి మన థాట్ ప్రాసెసింగ్ మొత్తం. అంతేగాని నా దగ్గర ఇప్పుడు లేదు కదా, నా దగ్గర డిబేట్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఉంటే
ఇంకా అనేది రాదు. అర్థమైంది అనుకుంటా కదా. సో ఇవన్నీ కూడా అలైన్మెంట్ అయితేనే మాత్రమే మనకి మనకి మేనిఫెస్టింగ్ అనేది రియాలిటీలోకి వస్తుంది. ఏదో మనం ప్రాక్టికల్గా ఇట్లా రాసేస్తానో ఇట్లా చేసేస్తానో మనకి రాదు. చాలామంది రాస్తారు, చాలామందికి వర్కౌట్ కాదు. ఇవన్నీ కరెక్ట్గా లేకే. మన బ్రెయిన్ బాడీ కనెక్షన్ ఉండాలి, హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉండాలి, మనకి సబ్ కాన్షియస్ మైండ్ లెవెల్లో ప్రోగ్రామింగ్ జరగాలి, అప్పుడు మాత్రమే వస్తుంది. సో అండర్స్టాండింగ్ చేసుకుంటారు అనుకుంటా కదా. సో మేమైతే పర్సన్ టు పర్సన్ క్లాసెస్ అయితే కంటిన్యూ చేస్తాం. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా మంది ఎమోషన్స్ అందరి ముందు షేర్ చేసుకోలేరు. కొంతమంది షేర్ చేసుకున్నారు, కొంతమంది షేర్ చేసుకోలేరు. ఒక 100 మంది జూమ్లో పెడితే మనకి అండర్స్టాండింగ్ కాదు. మేమైతే ఒకరినో ఇద్దరు మహా అయితే 4 పెడతాం, అంతకంటే ఎక్కువైతే పెట్టాం. సో మీకు పర్సనల్గా కావాలనుకుంటే పర్సనల్గా కూడా చెప్తాం. ఇదైతే ఉంటుంది, ఇట్లా అయితే మన క్లాసెస్ అయితే ఉంటుంది. మన టార్గెట్ ఏంటంటే రియాలిటీ అయ్యేంత వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. మీరు ఏదైతే డ్రీమ్ అచీవ్ చేస్తారో అచీవ్ చేసేంత వరకు సపోర్ట్ అయితే ఉంటుంది. మీ కాల్స్ లిఫ్టింగ్ ఇట్లాంటివి కూడా ఉంటాయి అనమాట. మీకు ఇంకా వరీ అనేది ఉంటుంది, ఇంకా పీస్ఫుల్ ఉంటుంది. మీ దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే యాంటీ ఏజింగ్ ఉంటుంది, క్వాంటమ్ హీలింగ్ ఉంటుంది, అండ్ క్వాంటమ్ షిఫ్టింగ్ ఉంటుంది, క్వాంటమ్ విజువలైజేషన్ ఉంటుంది. ఇంకా మనిషికి ఏం కావాలో అన్నీ కూడా ఉంటాయి అనమాట ఈ క్లాసెస్లో. మీకు అబడెన్స్ అయిపోతుంది మైండ్ మొత్తం, ఒక మ్యాగ్నెట్ లాగా అయిపోతారు. దీనికే బికమ్ ఏ మ్యాగ్నెట్ ప్యాన్ అని పేరు పెట్టాము అనమాట. మీరు కూడా బికమ్ ఏ మ్యాగ్నెట్ ప్యాన్ అవ్వాలనుకుంటే ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. కింద నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్స్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఒక లైక్ అయితే చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫుల్ అని. థ్యాంక్ యూ.